ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 మూవీస్ తర్వాత నేను ఇప్పటివరకు 10 మూవీస్ చేశాను అండ్ ఇట్స్ బిన్ క్రేజీ, లాట్ ఆఫ్ అప్స్, లాట్ ఆఫ్ డౌన్స్, ఎవ్రీథింగ్, కంప్లీట్ రోలర్ కోస్టర్ రైడ్, సీరియస్గా నేను చెప్తున్నాను. అండ్ అలాంటి టైంలో కొన్నిసార్లు అనిపిస్తుంది, అరే మనం ఎందుకు ఇక్కడ ఉన్నాం, ఏంటి అసలు ఏం చేస్తున్నాం అనే టైంలో నిజంగా నాకు నీలకంఠ గారు పరిచయం అయ్యారు. దట్స్ హౌ ప్యాషనెట్ హీ ఈస్ అబౌట్ మూవీస్ అండ్ రియలీ I feel really happy and honored that I got an opportunity to act under his direction. నేను నిజంగా ఈ సినిమా షూటింగ్లో చాలా నేర్చుకున్నాను. I learned so much. ఈ చమక్చలో నేను నిజంగా చాలా ఎంజాయ్ చేశాను ఈ సినిమా చేయటం. ఎందుకంటే దీంట్లో నేను ఒక డిఫరెంట్ జానర్లో సినిమా అటెంప్ట్ చేశాను. ఇది పూర్తి ఒక రొమాంటిక్ ఫిల్మ్. సో ఐ ఎంజాయ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. నాకు ఈ సినిమా అనుకున్నప్పుడు ఈ సినిమాలో చాలా కలర్, వైబ్రేషన్ ఉండాలనేది నేను ఎక్స్పెక్ట్ చేశాను. సో అదేవిధంగా నా టెక్నీషియన్స్, నా కెమెరామ్యాన్ రంగనాథ్ కానీ, మై ఆర్ట్ డైరెక్టర్ బాబ్జీ గారు, అండ్ మై డిజైనింగ్ అండ్ స్టైలింగ్ రామాదేవి అండ్ నాగిరెడ్డి, దే డిడ్ ఎ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ ఆఫ్ కోర్స్ మా ఈరోజు హీరో కిరణ్ వారణాసి, నేను చెప్పాల్సిన అవసరం లేదు, యూ హర్డ్ ద సాంగ్స్. నిజంగా హీ వర్క్స్ విత్ అ ప్యాషన్ అండ్ డెడికేషన్. అది నిజంగా చాలా, అంటే ఆ ఎనర్జీ రియల్లీ కమ్యూనికేట్స్. ఎన్నిసార్లు పాపం సఫర్ అయింటాడు ఆయన నా పైచాన్ని కొంచెం భరించి, హీ డిడ్ ద మ్యూజిక్.